ప్రైజ్ లా నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు. మరి దేవుడు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు దేవుని వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఆమేన్. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. అయితే ఒంటరితనం అంటే మరి ఆ యొక్క ఒంటరి స్థితి అనుభవించిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది దాని యొక్క విలువ. ఎవరు లేనప్పుడు మరి ఏకాకిగా వాళ్ళ జీవితాలను మరి వెళ్ళబుచ్చుతున్నప్పుడు, ఎవరి ఆదరణ లేక, ఎవరి మరి పలకరింపులు లేక, ఒంటరి స్థితిలో మరి కృంగిపోతున్నప్పుడు ఆ యొక్క విలువ అనేది, ఆ యొక్క బాధ అనేది మనకు తెలుస్తుందన్నమాట. అయితే మరి కరోనా కాలంలో మనం గమనించినట్లయితే ఎంతోమంది ఒంటరి స్థితిలో ఉండి వ్యాధిని అనుభవించి మరి ఆ యొక్క బాధ చేత కృంగిపోయి చనిపోయిన వాళ్ళు అనేకులు ఉన్నారు. ఎవరి మరి కనీసం దగ్గరకు వచ్చి పలకరింపులు లేక ముట్టుకొని స్థితిలో కూడా లేకుండా. మరి అలాగే మరి ఒక ఫ్యామిలీ అయితే మరి ఒక కొడుకు మరి తన యొక్క తండ్రి కరోనాతో చనిపోయినప్పుడు కారుకు కట్టుకొని తీసుకొని వెళ్ళడం కూడా, అంటే చుట్టాలు, బంధువులు, రక్త సంబంధికులు, మరి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నా కూడా ఎవరు రాక మరి కృంగిపోయి మరి తనొక్కడే మరి తన తండ్రి యొక్క శవాన్ని తీసుకొని వెళ్ళడం జరిగిందనమాట. అయితే మరి అలాంటి బాధాకరమైన పరిస్థితులలో మనం గమనించవచ్చు ఏంటంటే ఒంటరి స్థితి అంటే ఎంత భయంకరంగా ఉంటుందని. మరి ఈరోజు మరి అనేక రీతులుగా ఒంటరి వారు అవుతున్నారు. మరి ఒక క్షణికావేశం వలన కోపపడిన వాళ్ళు, లేదా మరి గర్వంతో మరి మాట్లాడిన వారు, మరి రకరకాలుగా మరి డబ్బు ఉన్నప్పుడు అందరూ వచ్చి డబ్బు అయిపోగానే అందరూ విడిచిపెట్టి వెళ్ళిన స్థితిలో ఒంటరి వారు అవుతున్నారు. ఒంటరితనానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఒక మరి మంచి పని చేసి కూడా అనేకులు ద్వేషించడాన్ని బట్టి ఒంటరి స్థితికి వెళ్ళిపోయిన వారు మరి ఎంతోమంది ఉంటూ ఉంటారు. అయితే మనము చింతించనవసరం లేదు. సర్వశక్తి గల దేవుడు మనకు తోడైంటుండగా మీలో ఎవరైతే ఒంటరిగా ఉంటారో వాళ్ళని నేను 1000 మందిగా చేయుటకు శక్తిమంతుడను అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. అయితే మరి యాకోబు కూడా ఒంటరిగా మరి తన యొక్క తండ్రి ఇంటి నుండి బయలుదేరి అనేక జనములను కూర్చుకోవడం, అలాగే మరి అనేక మందలను కూర్చుకోవడం మనం బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించవచ్చు అన్నమాట. అయితే మనం ఒంటరిగా ఉన్న స్థితిని దేవుడు ఏమాత్రం కూడా మరి ఇష్టపడే దేవుడు కాదు. మనము ఆ ఒంటరి స్థితిలో నుండి బయటకు వచ్చి మరి సంతోషంగా ఉండాలని, మరి అనేకులతో ఉండాలని, సంతోషాన్ని అనుభవిస్తూ ఆయన స్తుతించాలని కోరుకునే దేవుడు. అయితే మీలో ఎవరైతే ఒంటరిగా ఉంటారో మరి 1000 మంది అగినట్లుగా చేస్తానని మరి ఈ యొక్క వాక్యం మరి మనం గ్రహించవచ్చు. మరి ఈరోజు ఒంటరి స్థితిలో ఎవరున్నా కూడా, మరి ఈరోజు ఎవరు ఏ కృంగుబాటుతో ఉన్నా కూడా మరి ఈ దినాన్ని ఎలా వెళ్ళబుచ్చాలి, నాకంటూ ఎవరు లేరు, నాకంటూ మరి దారి చూపించే వాళ్ళు లేరు, నాకంటూ గమ్యము మరి ఏముంది అని ఎవరైనా చింతిస్తూ ఉంటే మరి దేవుని వాక్యం మనకు ఆదరణ కలిగిస్తుంది అనమాట. ఒంటరి స్థితిలో ఉన్న వాళ్ళని మరి దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు. అసలు ఒంటరితనంలో ఉన్నప్పుడు ఆయన యొక్క వాల్యూ అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఆయనకి దగ్గర అవుతున్న కొద్దీ ఆయనతో ఉండే రిలేషన్, ఆయనతో ఉండే ఆ యొక్క మరి బంధము విలువ మనకి అర్థమవుతుంది. ఈరోజు తల్లితో, తండ్రితో, ఫ్రెండ్స్తో మరి ఉన్నప్పుడు లేని సంతోషం ఒక్కసారి మరి దేవుని వద్దకు ఒంటరి స్థితిలో వెళ్ళి, ప్రవ్వా నాతో ఉన్నావా, నా చేయి పట్టుకున్నావా, నన్ను నడిపిస్తున్నావా, ఒకసారి నా వైపు చూడేసాయి అని మన హృదయం తెరవగలిగి ఆయన పాదాలు పట్టుకుంటే, మరి మనల్ని ఆయన లేపితే గనక, మనల్ని ఆయన చేయి పట్టుకుంటే గనక ఈ లోకంలో ఎవరు పట్టుకున్నా పట్టుకోకపోయినా, ఎవరు మనకి ప్రోత్సహించకపోయినా మన జీవితం గొప్ప వెలుగుతో నిండిపోతుంది. అనేకుల ఎదుట మనం సాక్షులుగా నిలబడతాం. అయితే దేవాది దేవుడే మనకు తోడైంటుండగా దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఒంటరి స్థితిలో మరి ఈరోజు మనం వస్తున్నప్పుడు రహదారుల వెంబడి ఒంటరిగా ఉండి దిక్కు లేకుండా రోడ్లపై పడుకున్న వాళ్ళు ఎందరో ఉంటారు. మరి వాళ్ళ ఒంటరి స్థితికి చాలా రకాల కారణాలు ఉంటాయి, చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. వ్యాధి చేత కొందరు ఒంటరి వాళ్ళు అయిపోతే, మరి డబ్బు లేక కొంతమంది ఒంటరి వాళ్ళు అయిపోతుంటారు. మరి అలాగే ఇబ్బందులు పడుతూ కుటుంబాలలో కలహాల కారణంగా మరి కుటుంబాలలో మరి పాలు పంపులు, ఆస్తి విషయంలో తగాదాలు, కారణాలు ఏవైనా కావచ్చు. ఒంటరి స్థితి అనేది బహుభయంకరమైనది. మనిషి సంఘజీవి అందరితో పాటు జీవించినప్పుడే
తన యొక్క ఫీలింగ్స్ అనేది షేర్ చేసుకున్నప్పుడు మరి ఆ యొక్క బాధ అనేది దూరం అవుతుందన్నమాట. అయితే మనుషులతో షేర్ చేసుకుంటే రోజుల్లో మనకి వేదనే మిగులుతుంది తప్ప మరి వాళ్ళు ఇంకా వెక్కిరింతలు మరి అవమానాలు ఎక్కువ అవడమే తప్ప మరి దేవుడు మాత్రం మనల్ని వెక్కిరించే దేవుడు కాదు, అవమానించే దేవుడు కాదు. మన స్థితిగతులను గమనించి ఇంకా దేవుడు గొప్పగా మనల్ని తయారు చేయటకైన శక్తిమంతుడు. అయితే ఈ స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే మరి దేవుని యొద్దకు వచ్చి ప్రార్థించి మరి ఆయనను ఆశ్రయించి ఆయన మనకు సహోదరుడుగా స్నేహితుడుగా ఉన్నట్లయితే మన జీవితంలో ఎన్నో అద్భుతాలు మనం చూడగలుగుతాం. మరి ఎంతో మనం ముందుకు మన జీవితాన్ని కొనసాగించి అద్భుతంగా ఇంతకు ముందు ఉన్న స్థితి కంటే గొప్ప స్థితిని మరి ఇంతకు మునుపు ఎవరైనా దీన స్థితిని అనుభవించినట్లయితే ఒంటరితనాన్ని బట్టి మరి కృంగిపోతూ ఉన్నట్లయితే మరి వాళ్ళకి గొప్ప శుభవార్త ఏంటంటే దేవుడు మన కోసం దేవాది దేవుడు కల్వరి శిలువలో రక్తం కార్చి ఒంటరిగా ఆయన ప్రయాసపడి మరణ వేదనలు మన కోసం అనుభవించి ఆ మరణం నుండి మరి అలాగే వ్యాధుల నుండి బాధలలో నుండి ఇరుకుల నుండి ఇబ్బందుల నుండి మనకి విడుదల ప్రకటించడం కోసమే ఆయన ఒంటరిగా పరలోకంలో నుండి ఈ భూమి మీదకి వచ్చి మన సమస్యలన్నీ ఆయన అనుభవించున్నాడు. కాబట్టి మనకు గొప్ప విజయం మనకుంది. కాబట్టి ఆ యొక్క సిల్వని ఆ సిల్వ శక్తిని దేవుని శక్తిని మనం ఆశ్రయించినట్లయితే గొప్ప మేలులు మనము చూస్తాం. ఒకవేళ మీలో ఒంటరిగా ఎవరైనా ఉన్నట్లయితే కృంగిపోతున్నట్లయితే ఇబ్బందులు పడుతున్న జీవిత గమ్యం ఏమిటి, నా జీవితం ఏమిటి అని ఒకవేళ ఆలోచిస్తున్నట్లయితే మరి దేవునికి ప్రార్థించండి. ఆయన సర్వశక్తిమంతుడు, మన చేయి విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కాదు. మరి అలాగే మీలో ఒకవేళ ఆసక్తి కలిగిన వారు మాతో పాటు ప్రార్థించాలనుకుంటే మరి ఇక్కడికి రావచ్చు. అబ్దుల్లాపూర్ మేట్ హైదరాబాద్. మరి యేసు రక్తమే జయం అనే పరిచర్య ద్వారా మేమందరము దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తున్నాం ప్రతిరోజు. అలాగే ప్రతి ఆదివారం ఉదయము సాయంత్రం 2 వర్షిప్స్ ఉంటాయి. రావాలనుకున్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, రావచ్చు. మరి ఈ యొక్క విలువైన వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.